దేశమంతా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ముగిసింది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న ప్రధాన పోటీ ఆప్ వర్సెస్ బీజేపీగానే కనిపిస్తోంది. ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా అన్న రీతిలో పోటీ నడుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న ఉండటంతో సాయంత్రం 6 గంటలకే ప్రచారం ముగిశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. 4గోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తూ ఉంటే ఎలాగైనా పీఠాన్ని చేజిక్కించుకోవాలి అనేది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్, కాంగ్రెస్లు మొత్తం స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా బీజేపీ 68 స్థానాల్లో బరిలో నిలిచింది. మిగిలిన 2 స్థానాల్ని జేడీయూ, ఎల్జేపీకి కేటాయించింది. సిపిఐ 6 స్థానాల్లో, సిపిఎం 2 స్థానాల్లో, సిపిఐ ఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక బీఎస్పీ 70 స్థానాల్లో, ఎన్సీపీ 30, ఎంఐఎం 2 స్థానాల్లో అభ్యర్థుల్ని రంగంలోకి దింపాయి. దాదాపు అన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఢిల్లీలో హోరాహోరీ పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్య కనిపిస్తోందంటున్నారు. వరుసగా 4గోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తోంది. అయితే ఇదే ఆ పార్టీకి కాస్త వ్యతిరేకంగా మారుతోంది. దీనికి తోడు టికెట్ లభించి 7గురు బీజేపీలో చేరడం ఆప్కు కాస్త ఇబ్బందికర పరిణామమే. ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఉచిత విద్యుత్, తాగునీరు, విద్య, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాభిస్తాయని ఆప్ అంచనా వేస్తోంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్టులు కూడా ప్రజల్లో సానుభూతిని పెంచాయి అనేది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఉచిత పథకాలపై ఇన్నాళ్లు అధికార పార్టీని విమర్శించిన బీజేపీ అధికారం కోసం భారీగానే ఉచిత హామీలు ఇచ్చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్ ఎత్తుకుంది. ఢిల్లీలో ఉద్యోగ వర్గాలు అధికంగా ఉండటంతో ఇటీవల బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు ఇచ్చిన రిలీఫ్ లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. కేజ్రీవాల్, సిసోడియా సహా ఆప్ నేతలపై ఉన్న కేసులు తమకు అనుకూలిస్తాయని బీజేపీ ఆలోచన. అదే సమయంలో 3 పర్యాయాలుగా అధికారంలో ఉండటంతో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత లబ్ధి చేకూరుస్తుందనే అంచనాలో ఉంది బీజేపీ. ఇక కాంగ్రెస్ పార్టీ కనీసం ఈసారైనా ఖాతా తెరుస్తుందా అనేది సందేహంగానే మారింది. ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేకున్నా ఓట్లు మాత్రం గణనీయంగా చీల్చే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. మజ్లిస్ పార్టీ సైతం విజయం సాధించకపోయినా 2 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లను చీల్చనుందనే టాక్ వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ విపక్ష నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో కేంద్రంపై రాహుల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో ప్రధాని మోదీ విఫలమయ్యారంటూ రాహుల్ విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా వల్ల దేశంలో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా మంచి ఆలోచనే కానీ విఫలమయ్యారని ఆరోపించారు. Proposed the Make in India program. I think a good idea. We saw the statues, we saw the functions, we saw the so-called investment, and the result is right in front of me. Manufacturing fell from 15.3% of GDP in 2014 to 12.6% of GDP today. That is the lowest share of manufacturing in 60 years. I'm not even blaming the Prime Minister, because I think it would not be fair to say he didn't try. I could say that the Prime Minister tried, and I think conceptually Make in India was a good idea, but it's pretty clear that he failed, because
manufacturing went from 15.3% of GDP to 12.6%. So the first question that any alternative vision would answer to the youngsters of our country is, okay, what and how are we going to solve this problem? Something I would... ఇదిలా ఉండగా మహారాష్ట్రలో ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా 70 లక్షల ఓట్లు పెరిగాయన్నారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలోని ఓ బిల్డింగ్లో 7,000 ఓట్లు నమోదయ్యాయన్నారు. బీజేపీ ఎక్కడైతే ఓడిపోతుంది అనుకుంటుందో అక్కడే ఓట్లు పెరుగుతాయి అంటూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. Speaker, sir, the election commissioner used to be chosen by the Prime Minister, Leader of Opposition, and the Chief Justice. Sir, the Chief Justice was removed from that committee. Why? This is a question, sir. This is a question to the Prime Minister. Why was the Chief Justice removed from the committee? Now, in a few days, I am going to go to the meeting. Whereas if the Chief Justice was there could be a discussion. Chief Justice and Leader of Opposition could say, no, we don't agree. So, there seems to be a calculated strategy. Now, just prior to the Lok Sabha, the election commissioner was changed and 2 new election commissioners were placed. We know that the election dates were changed. We know that the elections were postponed. These are facts. These are not things I am inventing. So, in order to safeguard this constitution, the entire opposition requests the data for the Maharashtra election. We request the data and the electoral voter list for Lok Sabha and the corresponding list for Vidhan Sabha. And I am very confident that the election commission will not give us this information. దీంతో పాటు దేశంలో కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామన్నారు. దేశంలో సామాజిక అశాంతి పెరిగిందన్నారు. తెలంగాణలో 90% మంది వెనుకబడిన వాళ్ళే ఉన్నారని గుర్తు చేశారు. Now imagine the power of AI when we apply it to the caste census. You imagine what we will do with AI and what we will do with the social revolution in this country when we start to apply AI on the data that we get from the caste census. So we are going to run a parallel track. On one side, participation, revolutionizing the participation of Dalits, OBCs, Adivasis in the ruling of this country, in the institutions of this country, in distribution of wealth of this country. And on the other side, parallel track, challenge the Chinese and participate in the revolution and defeat the Chinese in electric motors, batteries, solar panels and wind. So that is the first 2 parts of any presidential election address that any India Gathbandhan leader would give you. The final, of course, we go back to the constitution. Now imagine ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. Minister has denied it and the army has disagreed with the Prime Minister that China is sitting on 4,000 square kilometers of our land, of our territory. ऐसा इस सदन में अब मन चाहे बात नहीं बोल सकते हैं. ये बिल्कुल ठीक नहीं है सर. ये सीरियस मामला है. आप फॉरेन पॉलिसी पे, बॉर्डर इश्यू पर आप अपना कैसे मजाक बात कर सकते हैं? अपना मन मरण कहानी आप बना के बोल रहे हैं. विदेशी प्रतिपक्ष के नेता जो आप विषय बोल रहे हैं उसके तथ्यों को सदन के पटल पे रखना. आप अनुरोध है, लीडर ऑफ अपोजिशन बोलिए, हम लोग शांति से सुनेंगे. ये आपका अधिकार है बोलने का, मगर आप मन चाहे ऐसा सीरियस इशू पे कैसे बोल सकते हैं? ये सीरियस मामला है. ये देश के लिए ठीक नहीं है. आपको सीरियस होना पड़ेगा लीडर ऑफ अपोजिशन. రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఏపీకి రికార్డు స్థాయిలో 9,417 కోట్లు కేటాయించగా తెలంగాణకు 5,337 కోట్లు కేటాయించినట్టుగా చెప్పారు. ఖాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఇప్పటి వరకు తెలంగాణకు 41,677 కోట్లు మంజూరు చేశామన్నారు. త్వరలో తెలంగాణకు నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు వస్తాయన్నారు. 9,417 crore rupees is the allocation for development of railways in Andhra Pradesh. This is very significant allocation. I am repeating the number, 9,417 crore. I would like you to take note of a very important number. In Andhra Pradesh,
Railways is investing 84,559 crore rupees. Total projects, that is the investment going into Andhra Pradesh. So the projects which are sanctioned, ongoing projects which are sanctioned, the amount for that, the investment amount for that is 84,559 crore. 73 stations are being redeveloped fully, completely redeveloped. 100% electrification is completed. And in last 10 years, 1,560 kilometer new railway tracks have been constructed. Telangana, the budget allocation for railways is 5,337 crore. That entire Telangana state is now 100% electrified. The total investment of railways in the state of Telangana is 41,677 crore. Investment means investment in new railway lines, in electrification now completed already, but some lines will be upgraded, then new stations to be done, new workshop. తెలంగాణ అసెంబ్లీ మండలి మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చించనున్నాయి. దానికి ముందు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమై ఈ రెండు నివేదికలపైన చర్చించి ఆమోదించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారుపైన కీలకంగా మారిన విషయంగా సామాజిక ఆర్థిక సర్వే నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. నివేదికలో ముఖ్యాంశాలను ఉపసంఘం చర్చించింది. నివేదికను మంగళవారం జరిగే సమావేశంలో కేబినెట్కు సమర్పించనుంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సబ్ కమిటీకి నివేదిక అందజేసింది. కమిషన్ నివేదికపైన మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఆ నివేదికను కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనుంది సబ్ కమిటీ. బీసీ కులగణన నివేదిక వివరాల వెల్లడిపైన సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. కేబినెట్లో చర్చించకుండా నివేదిక వివరాలు వెల్లడించడంపైన ఆయన మండిపడ్డారు. ఇవాళ ఎస్సీ కమిషన్ నివేదికకు సంబంధించిన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు. రేపు కేబినెట్ ముందుకు వచ్చాకే ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించాలని నిర్ణయించారు. కులగణన విషయంలో తెలంగాణలో మాటల తూటాలు పేలుతున్నాయి. బీసీల సంఖ్యపై ప్రభుత్వానివి తప్పుడు లెక్కలని, ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్న 56.3% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కులగణన చారిత్రాత్మక నిర్ణయమని, సర్వేను అడ్డుకుంటే బలహీన వర్గాలపై దాడి చేసినట్టే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు న్యాయం చేయని వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ కూడా బీసీల కులగణన దేశవ్యాప్తంగా జరగలేదు. కేవలం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తక్షణమే మనం సకల జనుల సర్వే ఒకటి చేసుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం తీసుకొని గత సంవత్సరం జనవరిలో మేము ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినామో దాన్ని రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకోవాలనేటటువంటి పెద్ద విస్తృతమైనటువంటి లక్ష్యాన్ని తోడు చేసుకొని ఈ సంవత్సర కాలంగా రకరకాలుగా ఉద్యమాలు చేసినాం. మరి ఆ ఉద్యమాలకు తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలి అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయాలు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. మాటలకే పరిమితమై ఎదుటి వారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక, రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతా ఉన్నారు. భవిష్యత్తులో పూర్తిగా మన చివరి అభ్యర్థి దాకా, చివరి వ్యక్తి దాకా ప్రభుత్వ ఫలితాలు అందేదాకా కూడా మన కార్యాచరణ కొనసాగాలని కోరుతా ఉన్నా. లేదో ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీని కాదు, వాస్తవంగా
చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు ఏ విధంగానైతే న్యాయం చేయాలనే సంకల్పంతో ఉందో ఆ సంకల్పం క్షేత్రస్థాయికి పోవడానికి ఎవరైనా అడ్డం పడే శక్తులుంటే వారిని ఎదుర్కొని వారికి ధీటుగా మీరంతా కూడా కార్యనిర్వాహక క్షేత్రంలో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. కేంద్రంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది అంటూ మండిపడ్డారు. బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారని ఆరోపిస్తూ మోదీ దిష్టిబొమ్మతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జెడ్పీ సెంటర్ వరకు శవయాత్ర నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తాము కట్టిన పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించడమేంటని ప్రశ్నించారు మంత్రి తుమ్మల. కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం లేదు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజానీకాన్ని ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను విస్మరించి మేము కట్టేటటువంటి పన్నులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దఖలుపరచడం అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం. అందుకని ఈనాడు తెలంగాణ ప్రజల యావత్తు కూడా ఏకకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ యావత్తు ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేసి కేంద్రం యొక్క కళ్లు తెరిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజానీకం మొత్తం కూడా ఈ రోజు రహదారుల మీదకి వచ్చి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ద్వారా ఆ విజ్ఞాపన పత్రాన్ని మీకు అందించాలని చెప్పి అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటానికి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అందరం ఇతర పార్టీల పెద్ద తెలంగాణలో బీజేపీ తన శక్తిని మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. బీసీలకు 15 చోట్ల, ఓసీలకు 10 చోట్ల, ఎస్సీలకు 2 చోట్ల అవకాశం కల్పించింది. హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడిగా లంకల దీపక్ రెడ్డిని నియమించింది. భువనగిరి అధ్యక్షుడిగా అశోక్ గౌడ్, జనగామ అధ్యక్షుడిగా చౌడా రమేష్కు అవకాశం కల్పించింది. పార్టీ బలోపేతం కోసం తాజా నియామకాలు చేపట్టినట్టుగా స్పష్టం చేసింది. కొత్త అధ్యక్షుల ఎంపికలో వివిధ సామాజిక వర్గాలను సమర్థవంతంగా ప్రాతినిధ్యం కల్పించారు. అనుభవం, నిబద్ధత, నాయకత్వ లక్షణాలను ప్రామాణికంగా తీసుకుని నాయకులను ఎంపిక చేశారు. ముఖ్యంగా యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో బీజేపీ భవిష్యత్ కార్యాచరణపై అందరి దృష్టి పడింది. వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి పార్టీని మరింత బలోపేతం చేయటమే ప్రధాన లక్ష్యమంటోంది బీజేపీ. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసును సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపుపై గతంలో దాఖలైన పిటిషన్లను ఈ కేసుతో సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారం సంజయ్, మహిపాల్ రెడ్డి, అరికపుడి గాంధీ, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఫుడ్ సెక్యూరిటీకి ఇండియా గ్లోబల్ హబ్గా మారుతుందన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ చేంజర్గా మారబోతోందని అన్నారు. ఏఐ రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. Even recent Davos visit, I have seen lot of interest on India's development. As a matter of fact, India is the pulling factor for the global economic growth. Now, globally people are talking artificial intelligence is the order of the day. Any field, there is an artificial intelligence. For that, India is having an advantage. In 1995, information technology, 2025, artificial intelligence. At that time also I was a party to it. Even today I am a party, I am in power. Through artificial intelligence, India is going to play very crucial role on global economy. Second issue, people are talking in Davos, that is green energy, green hydrogen, downstream industries, thereby global warming. How to reduce. గుంటూరు 4వ విడత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి పార్టీ విజయ ఢంకా మోగించింది. బరిలో దిగిన 6 కూటమి అభ్యర్థులకు గాను 6 అభ్యర్థులు విజయం సాధించారు. గెలుపొందిన 6 సభ్యులను ప్రకటించి వారికి డిక్లరేషన్ ఫామ్ను అందించారు కమిషనర్ పులి శ్రీనివాసులు.
ఎన్నికల అధికారి చల్లా ఓబులేష్ ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరిగాయని కమిషనర్ పులి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈరెంటి వరప్రసాద్, దాసరి లక్ష్మీదుర్గ, షేక్ మీరావలి, నూకవరపు బాలాజీ, కొమ్మినేని కోటేశ్వరరావు, ముప్పవరపు భారతి అభ్యర్థులు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఎన్నికల్లో ఓ ఇన్వాలిడ్ ఓటింగ్ కూడా జరిగిందన్నారు కమిషనర్. గుంటూరు నగరపాలక సంస్థ 57 వార్డ్స్ ఎలక్షన్ వార్డ్స్ ఉంటే 57లో ఒకటి ఖాళీగా ఉంది. 56 మందికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు కూడా పబ్లికేషన్ చేశాము. శ్రీ ఓబులేష్ గారిని మరి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కమిషనర్గా నాకున్నటువంటి పవర్స్ వలన వారిని నామినేట్ చేయడం జరిగింది. స్క్రూట్నీ, తర్వాత విత్డ్రాయలు, తర్వాత ఫైనల్గా లిస్ట్ వ్యాలిడ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయటం, పబ్లికేషన్ చేయటం అన్నీ చేసిన తర్వాత ఈరోజు 3వ తేదీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. 56 మంది కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత 3 గంటల తర్వాత 12 మందికి సంబంధించినటువంటి ఎవరెవరు ఎన్నెన్ని ఓట్స్ పోలైని అనేది తీసుకుంటే ఈరంటి ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే ఓ డమ్మీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ అరుణ్. ఇక నుంచైనా ఎమ్మెల్యే సౌమ్య స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. చైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్లను 5 గంటలుగా బంధించారని, ఎలాగైనా గెలవాలని ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ ప్రలోభాలకు గురిచేసిన వైసీపీ కౌన్సిలర్లంతా తమతో టచ్లో ఉన్నారన్నారు అరుణ్. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కేవలం 6 మిగిలినంతా కూడా నందిగామ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 13 మంది కౌన్సిలర్లు గెలిపిస్తే ఈ 6 కాకుండా మిగిలిన వెళ్ళిన వాళ్ళతో కలిపి మీకు 13 మంది. సినీ హీరో సోనూ సూద్ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలు తన గుండెల్లో ఉంటారని అన్నారు. తన ట్రస్ట్ తరపున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్లను అందించినట్టుగా చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి జరుగుతోంది అన్నారు సోనూ సూద్. తెలుగు ప్రజలు తనను మంచి నటుడిగా తయారు చేశారన్నారు. ఇక్కడ ఉన్న ప్రేమ ఎక్కడా దొరకదని, కోవిడ్ సమయంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినట్టుగా గుర్తు చేశారు. తెలుగు ప్రజలు ప్రేమ చూపించారని, అందుకు తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సోనూ సూద్. లావణ్య, రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి, ఖాజాను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవటానికి మస్తాన్ సాయియే కారణమంటూ కంప్లైంట్లో తెలిపింది లావణ్య. అంతేకాకుండా దాదాపు 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను పోలీసులకు ఇచ్చారు లావణ్య. మస్తాన్ సాయిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య సంచలన విషయాలు బయటపెట్టారు. తనపై మస్తాన్ సాయి అత్యాచారం చేశాడని, హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపబోయాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారామె. మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విచారణ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందే తండ్రి కొడుకులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం దూషణలకు దిగినట్టుగా సమాచారం. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరినీ విచారణకు పిలిచారు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్. తన ఆస్తిలో మంచు మనోజ్ పాగా వేశారని గతంలో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మనోజ్ను విచారించిన అధికారులు తాజాగా ఇద్దరినీ విచారణ కోసం పిలిపించారు. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. 20 రోజుల్లో 33 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వసంత పంచమి నేపథ్యంలో 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ సర్కారు ఏర్పాట్లు చేసింది. వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో అమృత స్నానాల కోసం భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దించింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో ప్రపంచ వాణిజ్య రంగం కుదుపులకు గురవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 23,361 పాయింట్ల వద్ద స్థిరపడింది.